థ్యాంక్ యూ సార్. అండ్ మన ప్రొడ్యూసర్స్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము, ప్రదీప్ గారు అండ్ మోహన్ గారు. అలాగే లిరిసిస్ట్ వశిష్ఠ శర్మ గారు కూడా వచ్చారు, వారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. బేసికలీ నాకు ఫిలిం ఇండస్ట్రీ అంటే ఫస్ట్ టైం అండి. అంటే మూవీస్ అంటే జస్ట్ ఒక ప్యాషన్ ఉండదు. సో స్టోరీ సెలెక్షన్ ఇంపార్టెంట్ అన్నది నాకు బేసిక్ ఐడియా అండి. సో ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు స్టోరీస్ వినడానికి కొంచెం టైం తీసుకున్నాం. సో దాని తర్వాత ఒక 1.5 year తర్వాత వీ లైక్ స్టోరీ అండ్ దెన్ డిస్కషన్స్ అలా మొదలయ్యాయి. సో సినిమా స్టోరీతో ఎండ్ అవ్వకుండా దాని తర్వాత ఈ 1.5 year జర్నీ అండి సిన్స్ ద మూవీ స్టార్టెడ్. ఆ 1.5 yearలో లాస్ట్ 30 yearsలో నేను నేర్చుకున్న దానికన్నా ఎక్కువ నేర్చుకున్నాను అండి 1.5 yearలో. అంటే మూవీ స్క్రీన్ మీద కనపడినప్పుడు జస్ట్ చూసి ఎంజాయ్ చేయడానికి, దాని తర్వాత వెనకలున్న కష్టానికి I just realized how difficult it is to, 24 crafts coming onto the field and ఒక ప్రోడక్ట్ క్రియేట్ చేయడానికి ఎంత కష్టమని తెలిసింది. దాని తర్వాత ఆఫ్టర్ ప్రొడక్షన్ దెన్ ది పోస్ట్ ప్రొడక్షన్ థింగ్ కమ్స్ ఇన్, దెన్ ద పబ్లిసిటీ. ప్రోడక్ట్ అనేది వ్యూవర్స్ ముందు రాకపోతే అది ఇట్స్ లిటరలీ వేస్ట్. సో పోస్ట్ ప్రొడక్షన్ అయిన తర్వాత నుంచి పబ్లిసిటీకి అండి, పబ్లిసిటీ ఫేస్కి రావడానికి ఆల్మోస్ట్ 4.5 months అండి. ప్రోడక్ట్ కంప్లీట్ అయినప్పటి నుంచి వీ బీన్ వెయిట్ చేస్తున్నాం, రైట్ ఆపర్చునిటీ, రైట్ పర్సన్స్ కోసం వెతికాం, తిరిగాం. ఇన్ ది ఎండ్ స్మాల్ ఫిలిం అనగానే ఆర్టిస్ట్ కొంచెం అప్లికేషన్స్ రాగానే there are a lot of obligations that comes in and then people won't be ready to invest on the films. So then Sai Garu one fine day he came up and then backbone laga nilcharu. So it's been very helpful for the project so far. Thank you Sai Garu once again. And I want to thank everybody who worked for the film for the last 1.5 year. And then everybody put a lot of efforts. And today, which is the reason why I'm standing here in front of all of you. So with this, I give all the best to the team. And then thank you so much.